ధమాలు ఓ ఢిమీలు సాంశరణమయ్యప్ప. ఏం చేయలేదు, నువ్వేం చేయలేదు. ఏం కాలే ఊరికే పంపించారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో బాబు ఎంత దీనంగా అడుగుతున్నాడు. అసలు ఎందుకు తనని ఇంటికి పంపించేశారో తనకే తెలియని పరిస్థితుల్లో ఇంటికి వచ్చేసాడు. తనని రిసీవ్ చేసుకున్న తండ్రి ఏం లేదమ్మా, మామూలుగా పంపించేశారు అని చెప్పాడు. ఎందుకంటే అసలు ఏం జరుగుతుందో ఆ పిల్లడికి ఎక్స్ప్లెయిన్ చేసినా అంటే చెప్పినా సరే తను అర్థం చేసుకోలేని వయసులో ఉన్నాడు. కాబట్టి ఏం జరుగుతుందో తనేదో తప్పు చేసిన అనుకుంటున్నాడు. కానీ తను ఏ తప్పు చేయలేదని, కేవలం మాలధారం ధరించడం వల్లే తను ఇంటికి పంపించారని ఆ తండ్రి చెప్పలేక ఎలా సతమతమవుతున్నాడో చూస్తున్నారు కదా. ఇలాంటి పరిస్థితులు ఎందుకు జరుగుతున్నాయి? హైదరాబాద్ నాంపల్లిలో గల ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్లో 2 రోజుల క్రితం ఒక బాలుని మాల ధరించారని చెప్పేసి ఇంటికి పంపించేశారు. తండ్రి ఏ విధంగా ఆ ప్రిన్సిపల్తో మాట్లాడుతున్నారో, అసలు ఆ ప్రిన్సిపల్ ఏ విధంగా సమాధానం చెప్తున్నారో ఈ వీడియోలో చూడండి. హలో, ఎస్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. ప్రిన్సిపల్ మాట్లాడతాను సార్, ఒక నిమిషం. చెప్పండి. హలో, సాంశన మ్యామ్. మార్నింగ్ సార్. మార్నింగ్ మ్యామ్. సార్ మీరు అంత చెప్తే కూడా మళ్ళీ మీరు పంపిస్తే ఏం చేస్తారు? ఏమైంది మ్యామ్? నేను లెటర్ ఇచ్చాను కదా మీకు. మేము కూడా సర్క్యులర్ పంపించాం, చూసుకోండి సార్. నిన్న పంపించలేదు కదా మ్యామ్. నిన్న పంపించి నేను పంపించుకుంటుంటే ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళిపోండి సార్. ఇప్పుడు వచ్చేట్లా తీసుకెళ్తాం. మీరు బస్సులో తీసుకెళ్లారు కాబట్టి బస్సులో పంపించండి. నేను ఆఫీస్లో ఉన్నాను మ్యామ్. అదే చెప్తున్నాను సార్, బాబు క్లాస్ రూమ్ లో లేడు. బాబు లైబ్రరీలో కూర్చొని ఉన్నాడు. ఎగ్జామ్ అక్కడే కండక్ట్ చేస్తాను, సాయంత్రం బస్ లో వస్తాడు. ఓకేనా సార్? సర్క్యులర్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇప్పుడు మా బాబు మీరు మా బాబుని అట్లా లైబ్రరీలో కూర్చోపెట్టారంటే అంటరానివాడా? తను అంటరానివాడా? సార్ అంటరాని వాడు ఇవన్నీ కాదు సార్. మీరు లైబ్రరీలో ఎలా కూర్చోబెడతారు? క్లాస్ లో కూర్చోబెట్టకుండా మీరు లైబ్రరీలో ఎలా కూర్చోబెడతారు మ్యామ్? తను అంటరానివాడా? సార్ ఇప్పుడు మేము అంటరాని వాడా ఇవన్నీ అనట్లేదు సార్. మీరు లైబ్రరీ అట్లా సపరేట్ ఎందుకు కూర్చోబెడతారు? దీక్ష తీసుకుంటే సపరేట్ ఎట్లా కూర్చోబెడతారు? అది ఎంతవరకు కరెక్టు? అది ఎంతవరకు కరెక్టు? మీరు క్లాస్ లో కూర్చోబెట్టండి చెప్తున్నా నేను. మీరు సపరేట్ గా కూర్చోబెడితే అది పిల్లలకి అవమానం, అది మాకు అవమానం. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు క్లాస్ లో కూర్చోబెట్టారా? సరే మీరు లైబ్రరీలో కూర్చోబెట్టారా? చూశారు కదా, ఆల్రెడీ దీని గురించి చాలా గొడవ అయింది. మాల ధరించిన స్వాములందరూ ఆ స్కూల్కి వెళ్ళడం, అక్కడ చెప్పడం, ఆ ప్రిన్సిపాల్ వాళ్ళకి సారీ చెప్పడం జరిగింది. ఓకే, అంతా క్షమాపణ చెప్పారు, ఇటువంటి జరగకుండా చూస్తామని చెప్పారు. కానీ భారతదేశంలో మన సెక్యులర్ కంట్రీలో కేవలం ఎందుకు హిందువులకు ఈ విధంగా జరుగుతుంది, హిందూ మతస్థులకు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఒక ప్రశ్నగా మారింది. ముఖ్యంగా మాల ధరించేటప్పుడు ప్రతి సంవత్సరం ఏదో ఒక విషయం జరగడం పరిపాటి అయిపోయింది. కాబట్టి ఇప్పటికైనా సరే విద్యార్థులను, ముఖ్యంగా చిన్నపిల్లల్ని, లేత పసి మనసులపై మనం ఎటువంటి విద్వేషాలు చెలరేగేటట్టు ఏది ఉంచకూడదు. కాబట్టి వాళ్ళని అందరినీ ఒకలాగా చూడాలి. వాళ్ళకి తెలియకపోయినా సరే మనం సర్ది చెప్పాలి తప్ప, మనమే వాళ్ళ మనసులో ఎందుకు ఇలా జరిగింది, అసలు ఏంటి జరుగుతుంది, మనం ఏ దేశంలో ఉన్నామని ప్రశ్న వాళ్ళకి తలెత్తేటట్టు మనం ప్రవర్తించకూడదు. ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని మనసారా కోరుకుంటుంది మీ డమాల్ డిమే.